హాయ్ ఆల్! సంతోష్ శోభన్ గారు మరియు మానస వారణాసి గారు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ ఫిల్మ్ 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటో చూద్దామా? ఈ కథలో హీరో శివ చెన్నైకు వెళ్లి ఇంటీరియర్ డిజైనర్‌గా సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. మొదట్లో అతనికి లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఉద్యోగం దొరకదు. ఫస్ట్ లవ్ కూడా ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయంలో అతను చెన్నైలో మిత్రాను కలుస్తాడు. ఆమె కూడా చెన్నైకు ఐటీ జాబ్ కోసం వస్తుంది. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆమె శివ రూమ్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉండాల్సొస్తుంది. అక్కడి నుండి వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలై స్లోగా ప్రేమగా మారుతుంది. ఇదే సమయంలో శివ తన కెరియర్‌లో కూడా కొంచెం కొంచెంగా సక్సెస్ అవ్వడం మొదలుపెడతాడు. వీరిద్దరి ప్రేమను హీరో కుటుంబం అంగీకరిస్తుంది. కానీ హీరోయిన్ తల్లిదండ్రులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వాళ్ళని ఒప్పించడానికి ఈ జంట చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక అనుకోని సంఘటన వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ట్విస్టే ఈ సినిమా యొక్క ఎమోషనల్ హైలైట్. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే సంతోష్ శోభన్ గారు తన పాత్రను చాలా న్యాచురల్‌గా చేశారు. లైఫ్‌లో బ్యాడ్ లక్‌ను ఎదుర్కొనే యువకుడిగా ఆయన యాక్టింగ్ చాలా సింపుల్‌గా, రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ మానస వారణాసి గారు కూడా తన యాక్టింగ్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా మెచ్యూర్‌గా నటించారు. రొమాంటిక్ సీన్స్‌లో కూడా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది. అయితే యోగిబాబు గారి పాత్ర మాత్రం అంతగా వినోదం పంచలేకపోయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. చెన్నై లొకేషన్స్‌ను చాలా న్యాచురల్‌గా చూపించారు. విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. కానీ మ్యూజిక్ మాత్రం అంతగా గుర్తుండిపోయేలా లేదు. లవ్ స్టోరీకి మంచి మెలోడీ సాంగ్స్ ఉంటే చాలా బావుండేదనిపించింది. మంచి బేసిక్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ నెరేషన్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, అలాగే ఎమోషనల్ క్లైమాక్స్ ఇవన్నీ నాకు సినిమాలో బాగా అనిపించాయి. కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఎక్కువ డ్రామాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే కొన్ని సీన్స్ స్టోరీకి అంతగా కనెక్ట్ లేదేమో అనే ఫీలింగ్ గూడా వచ్చింది. అయినా కూడా చివర్లో వచ్చే ట్విస్ట్ మరియు క్లైమాక్స్ మళ్ళీ సినిమాను ట్రాక్‌లోకి తీసుకొస్తాయి. మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా చూస్తే ఒక మంచి యూత్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ వీకెండ్‌కు ఇది మస్ట్ వాచ్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది చూడండి. సినిమా చూసి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో మాకు చెప్పండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.